బాగా డబ్బు ఉంది, దాన్ని నేను ఇంకొకరికి అప్పు ఇవ్వాలా, ఎంత ఇంట్రెస్ట్కి ఇవ్వాలి, 24% అనేది కూడా మాక్సిమం కనిపిస్తుంది. చాలా మంది మంత్లీ 2% ఇంట్రెస్ట్కి ఇస్తుంటారు. రిస్క్తో కూడుకున్న వ్యవహారం. కోర్టు ఏమడిగిందంటే ఈయనకి నువ్వు అప్పించావు కదా, సో దానికి నువ్వు ట్యాక్స్ కట్టావని అడిగింది. లీగల్గా కూడా ఏమీ చేయలేదు. సో ఆ టైంలో ఇప్పుడు నేను అప్పు ఇచ్చాను అంటే కొంచెం ఇలాంటి రిస్కీ థింగ్స్ ఉన్నాయి అనుకుంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేది ఒకటి ఉంటుంది కదా. సో మన మనీని మ్యూచువల్ ఫండ్ హౌసెస్ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఇన్వెస్ట్ చేయలేదు. వాళ్ళకు ఒక డిఫైన్డ్ రూల్ ప్రాసెస్ ఉంటుంది. ఓన్లీ థింగ్ ఈజ్ దట్ మనం పేషెంట్స్గా కరెక్ట్గా అడ్వైస్ తీసుకొని ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనతో పాటుగా ఉన్నారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ సాయిరామ్ గారు. సాయిరామ్ గారు, నమస్కారం అండి. నమస్తే మేడం. సో మనం ఇప్పుడు ఇంకొక కేస్ స్టడీ గురించి మాట్లాడుకుందాం. బాగా డబ్బు ఉంది, చాలా సేఫ్గా ఉంది అని అనుకుంటున్నాము. బట్ ఎట్ ద సేమ్ టైం దాన్ని నేను ఇంకొకరికి అప్పు ఇవ్వాలా, ఎంత ఇంట్రెస్ట్కి ఇవ్వాలి, 24% అనేది కూడా మ్యాక్సిమం కనిపిస్తుంది. ఆర్ దాన్ని ఒక రెగ్యులేటెడ్గా ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారు. యూజువల్గా వచ్చే డౌట్ ఇదే కదా. అవునండి. సో చాలామంది మంత్లీ 2% ఇంట్రెస్ట్కి ఇస్తుంటారు. అంటే ఇయర్లీ వచ్చేసరికి ఆల్మోస్ట్ 24% అవుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఒక రిస్క్తో కూడుకున్న వ్యవహారం ఇక్కడ. సో మనం వేరే వాళ్ళకి డబ్బు ఇస్తున్నాం అంటే వాళ్ళ ఫినాన్షియల్ స్టేటస్ మనకు కంప్లీట్గా తెలిసి ఉండాలి. బట్ అవతల వాళ్ళ ఫినాన్షియల్స్ మనకు 100% ఎప్పుడూ తెలియదు. ఎందుకంటే వాళ్ళు బయట కనిపించేది మనం అసెస్ చేస్తాం, వాళ్ళ ఇంట్లో ఏం జరిగేది మనకు తెలియదు. అండ్ ఒకవేళ మనం మనీ ఇచ్చాము, తను కట్టలేదు అనుకోండి, చాలా ప్రాబ్లం వస్తుంది. అసలు ఏంటంటే ఇందులో ఉండే రిస్క్ ఏంటంటే డిఫాల్ట్ అవ్వచ్చు. అవతల పర్సన్ ఐపీ పెట్టేయచ్చు, మనం ఏం చేయలేం. నెక్స్ట్ ఏంటంటే అసలు డాక్యుమెంటేషన్స్ కూడా సరిగ్గా లేకపోవచ్చు. మనం ఏదో ఆయన పేపర్ మీద నోట్ మీద సైన్ చేసేయడానికి ప్రాపర్టీస్ అన్నీ ఆల్రెడీ తనఖాలో ఉంటే మనం ఏం చేయలేం. నెక్స్ట్ ఇంకోసారి ఏంటంటే రిలేషన్షిప్పే పోవచ్చు. తెలిసిన వాళ్ళకి మనీ ఇచ్చాం, ఆ మనీ ఏమో అవసరానికి మనం అడిగాం, ఆయనేమో ఆ టైంలో ఇస్తాం లేదు, తర్వాత ఏంటి పారిపోతాం, ఇవన్నీ అట్టేసరికి మనకు అవసరానికి వచ్చేసరికి మనం ఏదైనా అనవచ్చు. ఫైనల్ రిలేషన్షిప్ కూడా డ్యామేజ్ అవ్వచ్చు. ఇంకోటి ఏంటంటే లీగల్ ఇష్యూస్ కావచ్చు. సో నేను చూశానండి ఒక కేసులో, సో ఇది న్యూస్ ఆర్టికల్లే. సో సుప్రీంకోర్టు జడ్జిమెంట్. సో ఏంటంటే ఒక మనీ డిస్ప్యూట్ మీద కోర్టుకి వెళ్ళారు. ఓకే. సో కోర్టు ఏమడిగిందంటే ఈయనకి నువ్వు అప్పించావు కదా, సో దానికి నువ్వు ట్యాక్స్ కట్టావని అడిగింది. ఆ డబ్బు ఎలా ఇచ్చావు, క్యాష్ రూపంలో ఇచ్చావా, త్రూ బ్యాంక్ ట్రాన్సాక్షన్ అని. నెక్స్ట్ ఆ సోర్స్ ఆఫ్ మనీ ఏంటి, నీకు ఎక్కడి నుంచి ఆదాయం వచ్చింది, దీని మీద ఏమైనా ఇన్కమ్ ట్యాక్స్ పే చేసావా. అది కనుక ఆడిటెడ్ మనీ అయితే కనుక కోర్టు ద్వారా అస్సలు తీసుకోలేరు. అండ్ ఇంకోటి 2 lakhs కన్నా ఎక్కువ అయితే కనుక మీరు ఖచ్చితంగా ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయాలి. మీరు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేస్తుంటే అది వైట్ అవుతుంది. అప్పుడు దానికి ఒకవేళ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అయితే సోర్స్ అడగచ్చు. సో మోస్ట్ ఆఫ్ ది 24% ఇచ్చేవన్నీ అన్అకౌంటెడ్ మనీగానే వెళ్తుంటాయి. సో లీగల్గా ఎక్కువ అమౌంట్స్ని ఎవరు ఇవ్వరు. సో అక్కడ ఈ ప్రాబ్లం కూడా చూసుకోవాలి. నేనేదో హెవీ మనీ ఒక 25 lakhs ఇస్తున్నాను, నాకు దగ్గర డాక్యుమెంటేషన్ ఉందంటే ఆ 25 lakhs మీరు ప్రూఫ్ కూడా చూపించాలి. ఒకవేళ ఆ ప్రూఫే ఇట్ సెల్ఫ్ అన్ఆడిటెడ్ మనీ అనుకోండి, మీరు లీగల్గా కూడా ఏమీ చేయలేరు. ఈ జడ్జిమెంట్ వాడుకొని ఆ కేసులో వేసిన వ్యక్తి ఈజీగా తప్పించుకున్నాడు. ఓకే. చేయడానికి కూడా ఏం లేదు, ఎందుకంటే ఆయన ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేదు, ఆ డబ్బు మీద లోన్ ఇచ్చాడు, అన్ని డాక్యుమెంటేషన్ ఫాలో అయ్యాడు, కానీ ఇది ఒక్కటి మర్చిపోయాడు. సో అక్రమంగా సంపాదించిన అదే అన్నట్లు వాళ్ళు ఫీల్ అయ్యారు. అది అలా వెళ్ళిపోయింది ఇంకంతే. సో ఆ టైంలో ఇప్పుడు నేను అప్పు ఇచ్చాను అంటే కొంచెం ఇలాంటి రిస్కీ థింగ్స్ ఉన్నాయి అనుకుంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేది ఒకటి ఉంటుంది కదా. ఉన్న డబ్బుని ఎలా ఇన్వెస్ట్ చేయాలి? మనకు వచ్చేసరికి సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసరికి ఒక 6%, 7% ఇస్తున్నాయి. సో ఇది రిస్కీ అనుకున్నాం, ఇది ఒక 24% ఇస్తుంది. ఇటు సేఫ్ కాదు, ఇటు టూ మచ్ రిస్క్ కాదు. సో యావరేజ్ తీసుకున్నాం అంటే 6 + 24 30, యావరేజ్ అంటే 215. సో 15% చేయండి. రియల్ ఎస్టేట్ ఇస్తుంది, అయితే లాంగ్ టైం వెయిట్ చేయాలి. అవును. అండ్ మనం మంచిది ఏదో కనుక్కోవాలి. లేదు రెగ్యులేటెడ్ ప్రొడక్ట్స్ అన్నారు, మీరు మ్యూచువల్ ఫండ్కి రావచ్చు, మీరు రెగ్యులేటెడ్ డిబెంచర్స్కి రావచ్చు. సో డిబెంచర్స్ అంటే కొంచెం కాంప్లెక్స్ అవుతుంది. సో మనం ఈజీగా ఉండే కోసం మ్యూచువల్ ఫండే చెప్పుకుందాం. సో మ్యూచువల్ ఫండ్కి ఉండే ఫీచర్స్ ఏంటంటే దీన్ని సెబీ రెగ్యులేట్ చేస్తుంది. సో ఇది గవర్నమెంట్ బాడీ. సో మన మనీని మ్యూచువల్ ఫండ్ హౌసెస్ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఇన్వెస్ట్ చేయలేదు. వాళ్ళకు ఒక డిఫైన్డ్ రూల్ ప్రాసెస్ ఉంటుంది. కాకపోతే ప్రతి ఇన్వెస్ట్మెంట్కి ఉన్నట్లే ఈ ఇన్వెస్ట్మెంట్ కూడా అప్ అండ్ డౌన్ అవుతుంది. మనం గోల్డ్ కొన్నాం, అప్ అండ్ డౌన్ అవుతుంది కదండి. మొన్న 1,00,000 ఉంది, ఈరోజు 95,000 ఉంది, అప్ అండ్ డౌన్ అవుతుంది. నెక్స్ట్ రియల్ ఎస్టేట్ అప్ అండ్ డౌన్ అవుతుంది. సో ఏదైనా కానీ మనకి అప్ అండ్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ అసెట్స్ సిల్వర్ కూడా అప్ అండ్ డౌన్ అవుతుంది. సో అలాగే మన మ్యూచువల్ ఫండ్ కూడా అప్ అండ్ డౌన్ అయితే అయ్యే ఛాన్స్ ఉంది. కానీ మీరు ఒక 5 ఏళ్ళు, ఒక 10 ఏళ్ళు
ఇలాంటి టెన్యూర్ పెట్టుకున్నప్పుడు మనకి అప్ అండ్ డౌన్స్ అన్నీ దాటేసి మనకు మంచి రిటర్న్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనం మనీ ఇచ్చేసి ఒక 20 years తర్వాత వాళ్ళని అడిగితే మనిషి ఉండొచ్చు, అవును, అసలు మనిషి ఆ విషయం గుర్తు లేకపోవచ్చు, అసలు లేదా ఆ మనిషే లేకపోతే ఆ వారసులు అసలు నువ్వెప్పుడు ఇచ్చావు మాకేం తెలుసు అనొచ్చు. లెక్కలు ఉండవు అక్కడ. బట్ ఇక్కడైతే మొత్తం పక్కా డాక్యుమెంటేషన్ ఉంటుంది కాబట్టి నువ్వు ఇన్వెస్ట్ చేసిన తర్వాత 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఈవెన్ 60 years తర్వాత కూడా మనం ఈజీగా తీసుకోవచ్చు. మొత్తం డాక్యుమెంటేషన్ క్లియర్గా ఉంటుంది. సో ఇక్కడ సేఫ్టీ ఉంటుంది, మనకి రెగ్యులేటెడ్గా గవర్నమెంట్ సెబీ బాడీ ఉంటుంది, అండ్ ఇది ప్రూవెన్ ప్రోడక్ట్. ఇదేమి మార్కెట్లో కొత్తగా వచ్చిన ప్రోడక్ట్ ఏం కాదు. మ్యూచువల్ ఫండ్స్ 1995 నుంచి మనకి ఉన్నాయి. ఈవెన్ 1991లో క్లోజ్డ్ ఎండెడ్ ఫండ్స్ కూడా ఉన్నాయి. ఆ తర్వాత మనకి ఇప్పుడు చూస్తున్న ప్రెజెంట్ ఫామ్ 1995లో వచ్చేసింది. సో మనకి సింపుల్గా 12% రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చే ఫండ్స్ చాలా ఉన్నాయి. ఓన్లీ థింగ్ ఈజ్ దట్ మనం పేషెన్స్ కరెక్ట్గా అడ్వైస్ తీసుకొని ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది. సింపుల్ థింగ్ ఏంటంటే అండి, ఒక కేసు నేను ఇది పొద్దున ప్లానింగ్ చేసి వచ్చాను. సో బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ ఐటీలో మిడిల్ లెవెల్ ఎంప్లాయీస్. ఇద్దరికి చెరో 2 లక్షలు వస్తుంది. వాళ్ళు రిటైర్మెంట్ ప్లాన్కి వచ్చారు. సో వాళ్ళు ఏం చేశారంటే, మేము కంప్లీట్గా ఎవ్రీ మంత్ అలా లాంగ్ టెన్యూర్ ఇవ్వలేము, మాకు ఆబ్లిగేషన్ తక్కువ డ్యూరేషన్ ఉండేట్లు చేయమన్నారు. ఒక 6 years వాళ్ళు కనుక 2 lakhs, అంటే ఇప్పుడే జస్ట్ రీసెంట్లీ దే వర్ మ్యారీడ్, 2 lakhs per month కనుక వాళ్ళు ఇన్వెస్ట్ చేయగలిగితే ఆఫ్టర్ 30 years దే విల్ గెట్ ఆల్మోస్ట్ 30 crores. ఓకే, ఓన్లీ 6 years చేయాలి, 2 lakhs per month. సో 6 years 2 lakhs per month అంటే 24 into 6 1.2 crore. కానీ ఆఫ్టర్ 30 years దే విల్ గెట్ 30 crores. సో ఇదే 6 years పాటు ఒక అతనికి అప్పు ఇచ్చామనుకోండి, లేదా చిట్టి కట్టాము, ఆయన 30 years తర్వాత తీసుకుంటా అంటే మల్టిప్లై కాదు కదా అంతలా. అసలు ఉంటుందో లేదో తెలియదు మేడం. ఆయన ఈ బిజినెస్ తెలిసిపోవచ్చు, అసలు ఆయనే లేకపోవచ్చు. 30 years అనేది లాంగ్ టెన్యూర్. మనకి లాంగ్ టెన్యూర్లో కాంపౌండ్ అవుతుంది. సో ఈ వడ్డీలు అన్నీ షార్ట్ టెన్యూర్కి. మీరు కనుక చూడండి, మనీ ఇచ్చేసి ఒక 3 years తర్వాత అతను ఏం రిప్లై ఇవ్వకపోతే మనకి ఫీలింగ్ కూడా ఎలా ఉంటుంది, అబ్బో మోసపోయాము అసలు ఏం రిప్లై ఇవ్వట్లేదు అన్న బాధ కూడా ఉంటుంది. సో ఈ రోజుల్లో ఇది చాలా కామన్ అయిపోయింది జనాలకు కూడా. సో తీసుకునేటప్పుడేమో అసలు మీ అంత మంచోడు ఎవరు లేకుంటారు, అడిగేటప్పుడు అసలు ఏంటి పారిపోతావా ఏంటి అన్నట్లు అడుగుతారు. నమ్మకం లేదా, ఎక్కడికి పోతా ఉంటాం కదా. సో మనకి రిలేషన్షిప్ కూడా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మనం రెగ్యులేటెడ్ ప్రోడక్ట్స్కి కొంచెం ప్రయారిటీ ఇవ్వండి. ఒక 10% 20% ఆఫ్ మీ వెల్త్ని కావాలంటే మీరు అందులో పెట్టుకోవచ్చు. అక్కడ రిస్క్ తీసుకుంటాం కాబట్టి నో ప్రాబ్లం. ఒక 20% పెట్టాము, కంప్లీట్గా పోయింది అనుకోండి, మిగిలిన 80 ఉంటుంది కదా, అది అట్లీస్ట్ 7%లో పెరిగినా 3 yearsలో మళ్ళీ మనకు 20% వచ్చేస్తుంది. నేను నా దగ్గర ఒక 1 కోటి రూపాయలు ఉంది, నేను 20 లక్షలు వేరే వాడికి అప్పు ఇచ్చాను. నేను 80 లక్షలు రెగ్యులేటెడ్ ఫండ్లో 12% వచ్చే దాంట్లో పెట్టుకున్నాను. 12 కూడా కాదు, 7 వచ్చే దాంట్లో పెట్టుకున్నాను, FD చేశాను. ఆ 20 లక్షలు తీసుకున్నప్పుడు పోయాడు, అసలు రాలేదు, ఫోన్ ఎత్తట్లేదు, నేను మోసపోయాను. కనీసం నా 80 లక్షలు 3 ఏళ్ళకి FDలో తర్వాత చూస్తే మళ్ళీ కోట్ అవుతుంది. సో రిస్క్ తీసుకునేటప్పుడు కూడా మనం ఎంతవరకు భరించగలం, సో దాన్ని తీసుకునే చేయాలి, స్ట్రాటజిక్గా క్యాలిక్యులేటెడ్గా. ఒకవేళ అట్లా కాకుండా నేను 1 కోటి రూపాయలు ఇచ్చాను అనుకోండి, మొత్తం పోతుంది. వాళ్ళు ఫోన్ ఎత్తపోతే కనుక నాకు బీపీ పెరిగిపోతుంది. ఈ సినారియో నేను చూసానండి. 1 కోటి రూపాయలు అప్పు ఇచ్చారు, ఫోన్ ఎత్తలేదు ఆయన. ఆయనేమో ఆ ఊళ్ళో కొంచెం స్ట్రాంగ్, వీళ్ళకన్నా భయం, ఎదురు తిరిగి మాట్లాడలేరు అక్కడ. ఇంకా వాళ్ళు ఇచ్చినప్పుడు తీసుకోవాలి ఇక. సో ఈ కేసెస్ కూడా చాలా వస్తుంటాయి. అంటే రిలేషన్స్ అన్నీ బాగున్నప్పుడు అన్నీ కరెక్ట్గానే ఉంటాయి, బట్ ఏవైనా రాంగ్ అయినప్పుడు ఇలాంటివన్నీ బయటకు వస్తాయి. ట్రూ. సో అప్పుడు చాలా క్యాలిక్యులేటెడ్గా ఆలోచించాలి, అనలైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ సాయిరామ్ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.